నమస్తే. మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగానే విద్యార్థులు రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను మార్చిన సందర్భాలు కోకొల్లలు. అట్లాగని ఈ మధ్య మన దేశంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన బహుశా ఆ కోవకు సంబంధించి అనుకోవచ్చు. మోహన్ భగవత్ ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్. విద్యార్థుల ఆందోళన తప్పుపట్టాల్సిన పని లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఆందోళన చేసుకోవచ్చు, వారు మన పిల్లలే అనే మాట కూడా అన్నారు. విద్యార్థుల ఆందోళన, వారి ఆకాంక్షలను ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయా? ఎక్కడ పొరపాటు జరుగుతున్నది? సమస్యల పరిష్కారాలకు ఎట్లా మార్గాలు చూయించాలి? ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ప్రభావితం చేసిన అంశాలు ఏమేమి ఉన్నాయి? వీటికి సంబంధించిన విషయాలే మాట్లాడదాం. మన దగ్గర గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నవారు ప్రొఫెసర్ రియాజ్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ముచ్చన్న గారు, మీకు మైక్ టీవీ వీక్షకులు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, సలాం, జై భీమ్. నమస్కారం సార్. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ప్రభావితం చేసిన రాజకీయ సందర్భాలు కొన్ని ముఖ్యమైనవి ఏమేమి ఉన్నాయి? ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముచ్చన్న గారు, శ్రీశ్రీ ఒక సందర్భంలో అంటాడు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు. నిజంగా యూత్ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా యువత పార్టిసిపేషన్ తోటి ప్రపంచంలో విజయవంతమైన విప్లవము మనకు ఫ్రెంచ్ విప్లవం 1789లో. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ స్లోగన్ తోటి 1789లో ఫ్రెంచ్ విప్లవంలో యూత్ పార్టిసిపేషన్ మనకు చాలా బలంగా కనబడుతూ ఉంటుంది. అలాగే 1917లో రష్యాలో వచ్చిన విప్లవం ఏదైతుందో అది కూడా మనకి యువ పార్టిసిపేషన్ బాగా కనిపిస్తుంటుంది. స్వతంత్ర ఉద్యమంలో మనకు అనేక స్ట్రీమ్స్ ఆఫ్ ఫైట్ జరిగాయి. సరే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ గారి నేతృత్వంలో జరిగిన పోరాటం మెయిన్ స్ట్రీమ్ ఫైట్. దానికి ధీటుగా లేదా ప్యారలాల్గా మనకి భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అష్ఫాకుల్లా ఖాన్, రాజ్గురు ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన మహత్తర పోరాటాన్ని కూడా విస్మరించలేము మనం. మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూన్ ఐడియాలజీ ఏదైతుందో అది యూత్ను గవర్నమెంట్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా కింది వర్గాల నుంచి వచ్చే యువత పబ్లిక్ సెక్టార్లో భాగస్వామ్యం వహించే క్రమంలోనే అంబేద్కర్ గారు ప్రవచించిన రిజర్వేషన్లని భారత రాజ్యాంగం స్వీకరించింది, నెహ్రూ ప్రభుత్వం అమలుపరిచింది. కాబట్టి యూత్కి రిప్రజెంటేషన్ స్టార్ట్ అయింది. కానీ 1977లో ఎమర్జెన్సీ టైంలో యూత్ ఎందుకో ఎమర్జెన్సీని బాగా స్వీకరించలేకపోయినారు. అందుకోసమే మనకు చరిత్రలో కనిపించే ములాయం సింగ్ యాదవ్, అట్లాగే మనకు లాలూ ప్రసాద్ యాదవ్, అప్పుడు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన పిలుపు సంపూర్ణ విప్లవైపోయినారు వాళ్ళు, మనం కాదనలేం. రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా ఆ తరం నుంచి బయటకు వచ్చిన యూత్గానే చూస్తాం. కాబట్టి ప్రధానంగా యూత్ ఎగ్జిస్టెన్స్ సిస్టానికి అగెనిస్ట్గా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే గుజరాత్లో రియాక్షనరీ మూవ్మెంట్ రూపంలో రిజర్వేషన్ల వ్యతిరేకంగా కూడా యూత్ బయటకు వచ్చారు. దానికి ప్యారలాల్గా కాంగ్రెస్ పార్టీ అనేక మందిని ఓన్ చేసుకునే క్రమంలో గుజరాత్లో రిజర్వేషన్ పకడ్బందీగా రూపొందించింది. దానికి వ్యతిరేకంగానే మన బీజేపీ ఎస్టాబ్లిష్ సందర్భాలు కూడా మనం మర్చిపోలేని సందర్భాలు. 1969 విషయానికి వస్తే తెలంగాణలో బలిదానం చేసేంతా కూడా ఇంటర్మీడియట్లో చదువుతున్న యువకులే, చాలా చిన్న చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకి 18 సంవత్సరాలు రాని వాళ్ళే మనకు ప్రధానంగా పోలీస్ కాల్పుల్లో మరణించిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జయాంధ్ర మూమెంట్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, అలాగే వెంకయ్య నాయుడు అక్కడ జయాంధ్ర మూమెంట్కు సపోర్ట్ చేసి యూత్ నుంచి వచ్చిన సందర్భాలే కనబడుతూ ఉన్నాయి. నక్సలైట్ ఉద్యమంలో కూడా ఓ యువత బానిస చదువుకు బందీ రైతారా, విముక్తి పోరులో వీరుడు అవుతావా అని చెప్పి నినాదాలు ఇచ్చినప్పుడు అనేక మంది యూత్ పల్లెటూరులోకి పోయి ఆర్ఎస్యు కార్యక్రమాలని, పీడిఎస్యు కార్యక్రమాలను తీసుకున్న సందర్భాలు కూడా మనం ఉన్నాం. కానీ 2 దశాబ్దాల నుంచి దేశంలోనూ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మూమెంట్లో యూత్ పార్టిసిపేషన్ ఉంది. ఆంధ్రలో అయితే ఇక పూర్తిగా ఎట్లాంటి మూమెంట్లో వాళ్ళు లేరు. 2 దశాబ్దాల కాలం నుంచి యూత్లో ఒక స్తబ్దత వచ్చేట్టుగా కనపడతా ఉన్నది. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్తబ్దత సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటుంది. యూత్ అంతే వీళ్ళంతా రీళ్ళల్లో బిజీగా ఉన్నారు. యూత్ అంతే వీళ్ళు కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చే ప్రపంచంలో లేరు వీళ్ళు. యూత్ అంటే పరస్పర ఆకర్షణ కోసం నిమగ్నం అయిపోయినారు. కెరీర్ తప్ప వాళ్ళకి మరో ఇజం లేకుండా అయిపోయింది. వాళ్ళకి కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, వాళ్ళకు ఉన్నంత కెరీరిజం అనే ఒక ప్రధాన ప్రచారం నుంచి బ్రద్దలు చేస్తూ ఒక భయంకరమైన సైలెన్స్ను భీకరంగా బ్రద్దలు చేస్తూ
శబ్దాలు చేసుకుంటూ జంతర్ మంతర్లో యూత్ బయటకు వచ్చారు. ఆజాదీ ఆజాదీ అనే పేరుతో, గరీబ్ సే ఆజాదీ అంటే పేదరికం నుంచి ఆజాదీ, తానీషాయి సే ఆజాదీ నిరంకుశ నుంచి ఆజాదీ అనే స్లోగన్స్తో బయటకు వచ్చారు. అంటే ఒక్కసారి నిజంగా భారతదేశంలో జరిగిన ఈ పరిణామం కేవలం మనలాంటి ప్రగతిశీలమైన ఉద్యమాల నుంచి బయటకు వచ్చడమే కాదు. మేమంతా యంగ్ ఏజ్లో రాడికల్ లాంటి ఉద్యమాల్లో, ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసి బయటకు వచ్చిన టీమే మాది. ఇప్పుడు రకరకాల కారణాల్లో, రకరకాల రాజకీయ పార్టీల్లో, రకరకాల వ్యాపకాల్లో మేము మునిగిపోయినాం. కానీ ఒక్కసారి జంజీ పేరు మీద, అంటే మనకు జంజీ అంటే ప్రధానంగా జెడ్ అనే పేరులో మనం జీ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం. ఎక్స్ వై జెడ్ అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎక్స్ వై జీ అని చదువుకుంటున్నారు. ఏ తరం అయితే ఎక్స్ వై జెడ్ కాకుండా ఎక్స్ వై జీ అని చదువుకుంటున్నారో వాళ్ళు మనం జెన్జీ తరం అంటున్నాం. మనం జనరల్గా రిథమిక్గా, క్రొలాజికల్గా. కాబట్టి ఆ తరం ఒక్కసారి ఒక అద్భుతమైన వాయిస్ తీసుకొచ్చింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ వాయిస్ రాజ్యాంగబద్ధంగా ఉన్నది, ఆ వాయిస్ ఆదర్శంగా ఉన్నది, ఆ వాయిస్ రిజల్ట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆ వాయిస్ను ధృవీకరించే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీకి వెనుక మేరుపర్వతలంగా నిలబడ్డ ఆర్ఎస్ఎస్ ఆదరించి మాట్లాడుతూ ఉన్నది. జంజీకి సంబంధించిన వాయిస్ ఈరోజు భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి కదా. ఇంతకన్నా నిదర్శనం మనకేం కనిపిస్తుంది? కానీ ఇక్కడ చైనాలో తియన్మెన్ స్క్వేర్ ఘటన ఒకటి విద్యార్థుల ఆందోళనకు సంబంధించింది. మన దేశంలో 70s గుజరాత్ కేంద్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళన ఒకటి. ఈ రెండు ఆనాటి సమకాలీన సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసినాయి? రెండు అంశాలు ఉంటాయి. జంజీకి సంబంధించిన అంటే అప్పుడు జంజీ అప్పుడు యూత్ మూమెంట్. ఏదైనా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు సాధారణ ప్రజానికాన్ని ప్రధానంగా ప్రభావితం చేసినప్పుడే దానిలో చలనం వస్తూ ఉంటుంది. మీకు 3 ఉదాహరణలు చెప్తాను, 3 విప్లవాలు చెప్తాను. టర్కీలో మార్పు స్టార్ట్ అయింది, ఈజిప్ట్లో మార్పు స్టార్ట్ అయింది. టర్కీలో కానీ ప్రధానంగా ఈజిప్ట్లో కానీ కొద్దిమంది యూత్ బయటకు వచ్చి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా వార్ స్టార్ట్ చేశారు. జనమంతా వాళ్ళ వెనుక ర్యాలీ అయినారు, సక్సెస్ అయింది. అట్లాగే ఈవెన్ చైనాలో కూడా యూత్ బయటకు వచ్చారు. యూత్ స్లోగన్ ఏంటి అంటే ఫ్రీడమ్. కానీ చైనాలో పబ్లిక్ ఈక్వాలిటీ ఎక్కువ అటాచ్ అయి ఉన్నారు. అంటే సమానత్వం అనేది చైనా ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైందనే విశ్వాసంలో చైనా ప్రజలు ఉన్నారు. సమానత్వం కన్నా స్వేచ్ఛ గొప్పది అని ఎలుగెత్తి చాటే ప్రయత్నాన్ని చైనా యూత్ చేశారు. కాబట్టి చైనా యూత్ తియాన్ స్క్వేర్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ అయినా మిలిటరీ అటాక్ ఏం జరగలేదు, మిలిటరీ బుల్డోజింగ్ ఏం జరగలేదు, బుల్లెట్లు ఏం ప్రయోగించబడలేదు. కానీ సడన్గా అది వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకోసమంటే చైనా ప్రజానికం దాన్ని ఓన్ చేసుకోలేదు. కానీ ఈజిప్ట్ ప్రజానికం ఓన్ చేసుకుంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ పోయింది. టర్కీ ప్రజానికం ఓన్ చేసుకుంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ పోయింది. ఇక్కడ కూడా ఇండియాలో ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్గా ఆందోళన ముంబైకి పోయింది, ఇమ్మీడియట్గా ఆందోళన కలకట్టాకి వెళ్ళింది, ఇమ్మీడియట్గా ఆందోళన పాట్నాకు పోయింది, ఇమ్మీడియట్గా ఆందోళన జార్ఖండ్ చేరింది. కాబట్టి ఈ ఆందోళన దేశం మొత్తం విస్తరించే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఒక ఉద్యమానికి భయపడి ఒక నిర్ణయాన్ని తీసుకున్న రెండవ సందర్భం ఇది. మొదటి సందర్భం రైతు ఉద్యమం అయితే రెండవ సందర్భము మనకు విద్యార్థి ఉద్యమం. ఈ ఉద్యమం తర్వాత ఆ విజయం సాధించిన తర్వాత అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశాడు. చాలా మెచ్యూరిటీగా అనిపించింది. ఆ పిల్లవాడు మనందరికన్నా, ఇప్పుడు మీకన్నా నాకన్నా ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలామంది కన్నా వయసులో చిన్నవాడు, కానీ చాలా పరిణితితో ఏం మాట్లాడాడంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కన్నా కొన్ని సందర్భాల్లో ఉద్యమానికే పదును ఎక్కువగా ఉంటుంది. అది భారతదేశంలో చాలామంది దాన్ని గుర్తించలేదు. ఇప్పుడు భారతదేశం డెమోక్రసీకి ఆ పార్శాన్ని గుర్తింపజేయడంలో మేము సక్సెస్ అయినాం అన్నాడు. చాలా లోతైన మాట. ఎందుకోసం అంటే జర్నీ జెఫర్సన్ అంటాడు ఏమంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటాడు. అంటే ప్రజల్లో చైతన్యవంతం జరగకుండా, ప్రజలు చైతన్యం కాకుండా డెమోక్రసీ సక్సెస్ఫుల్గా ఉండదంటాడు. కాబట్టి ప్రజా చైతన్యం ఆందోళన రూపంలో ఉంటుంది. అందుకోసమే నిన్న చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఏంటంటే మోహన్ భగవత్ గారు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ అధినేత వారు ఏమన్నారంటే ప్రజాస్వామ్యంలో ఆందోళనని కూడా దేశద్రోహ కార్యక్రమాలుగా చూడడం తప్పు అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినాను. సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడనేది వేరు విషయం అయినా ఆ స్టేట్మెంట్లో ఒక అంశం ఉంది. అలాగే జంజీకి సంబంధించిన ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలతను కూడా ఆయన ఇంకో రూపంలో చూపెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా
శాసించే స్థాయిలో ఉన్నా లేదా విషయాన్ని గమనించే స్థాయిలో ఉన్నా కూడా ఉద్యమాలను తక్కువ అంచనా వేయకూడదనే ఒక సందేశం మాత్రం జంతర్ మంతర్ ఉద్యమము ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే అందరికీ ఒక ఉత్తేజంగా, ప్రజాస్వామ్యాన్ని ద్వేషించి నియంతృత్వమే కొనసాగాలి అనే వాళ్ళకి ఒక చెంపపెట్టుగా కనిపించింది అనేది మనం చూడాలి. 70ల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వీరి వెనుక విదేశీ శక్తులు ఉన్నారని, విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని, వీరు దేశద్రోహులని ఆనాడు చేసిన ప్రచారం. ఇవాళ బీజేపీ కూడా అలాగే అంటున్నది తమనని చాలామంది బయట మాట్లాడుతున్నారు. ఆ జంతర్ మంతర్ ఆందోళన వెనుక పలా ఎవరు ఉన్నారని, వారికి నిధులు వస్తున్నాయని ఎన్నో ప్రచారాలు సోషల్ మీడియా జరుగుతున్నాయి. బహుశా వాటిని పూర్వపక్షం చేస్తూ మోహన్ భగవత్జీ ఆ మాట అన్నారేమో. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన చర్చ వల్ల బీజేపీ హయాంలో జరుగుతున్నది. కాబట్టి దీన్ని కాంగ్రెస్లు ఎందుకు ఖండిస్తున్నారు అనే ఒక పాయింట్ కూడా ఉన్నది అక్కడ. అంటే బుచ్చన్న గారు, నా వయస్సు రీత్యా నేను దానికి ప్రత్యక్ష సాక్షిని కాదు. అంటే నేను దాని తర్వాత నేను కూడా పుట్టిన కాదు. మీరు కూడా అయ్యే ఉండరు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చాలామంది అయ్యి ఉండరు. అంటే అప్పుడు ఇందిరాగాంధీ వారు ఒక 3 కారణాలు చెప్పారు ఎమర్జెన్సీ కోసం. ఒకటి ఏంటంటే భారతదేశానికి సంబంధించిన రాజకీయ సామాజిక రంగాల్లో నేను కొన్ని సంస్కరణలకు నేను తెరలేపాను కాబట్టి ఆ సంస్కరణ అమలుపరచాలనుకున్నప్పుడు అధికారం నా చేతుల్లో కేంద్రీకృతం కావాలనే విషయాన్ని బలంగా చెప్పారు. అలాగే అప్పుడు ప్రధానంగా బంగ్లాదేశ్ సంబంధించిన లిబరేషన్ జరిగిన తర్వాత అంటే భారత సహాయంతో, బంగ్లాదేశ్లో ఆ కృతజ్ఞత ఉందా లేదని వేరు విషయం, భారత సహాయం లేకుండా బంగ్లాదేశ్ అనే దేశం లేదు. అమెరికా భారత ప్రభుత్వాన్ని వీక్ చేసే ప్రయత్నాన్ని మాత్రం అప్పుడు చాలా క్లియర్ చేసింది. ఎందుకంటే నిక్సన్ని నిర్విద్యుతంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ డయాస్లోనే క్వశ్చన్ చేసింది, అమెరికాకు సంబంధించి ఇంటర్ఫిరెన్స్ వ్యతిరేకించింది. అప్పుడు రష్యా మనకు బాగా అనుకూలంగా ఉండేది, మనం రష్యాకు అనుకూలంగా ఉండేది. కాబట్టి అమెరికన్ ఇంటర్ఫిరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము తగ్గించే క్రమంలోనే మేము ఎమర్జెన్సీ విధిస్తామని చెప్పింది. కాబట్టి అప్పుడు ఎమర్జెన్సీకి సిపిఐ లాంటి పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. సిపిఎం నక్సలైట్ ఆర్గనైజేషన్స్ కొంత వ్యతిరేకించి అప్పుడు నక్సలైట్ ఆర్గనైజేషన్ అంత బలంగా లేదు, సిపిఎం బలంగా ఉండేది. తర్వాత ప్రధానంగా డెమోక్రటిక్ ఫోర్సెస్ రకరకాల రూపంలో ఉండే మిగతా ఫోర్స్ ఏవైతే ఉన్నాయో జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అప్పుడు ఎమర్జెన్సీని వాళ్ళు చేసిన వాళ్ళే. అయితే ఎమర్జెన్సీ పీరియడ్లో కొన్ని అద్భుతమైన నిర్ణయాలు కూడా జరిగాయి. మన కావాలని పాపులేషన్కి సంబంధించిన గ్రోత్ను ఆమె బేసికల్గా దాన్ని క్వశ్చన్ చేయడం, ప్రచారం చేయడం కావచ్చు, అవినీతికి సంబంధించిన ఇష్యూస్ మీద కొన్ని స్టెప్స్ తీసుకోవడం కావచ్చు, రాజభరణాలు లేదా రాజరిక వ్యవస్థలకు సంబంధించిన ఆనవాళ్ళను తీసేయడం కావచ్చు, కొన్ని ప్రోగ్రెస్ ఉండొచ్చు. కానీ వాటికన్నా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కోసం మేము నిలబడతామన్న స్లోగన్నే ప్రజలను ఎక్కువ అట్రాక్ట్ చేసింది. కాబట్టి 78 ఎలక్షన్స్లో 77 చివరిలో జరిగిన ఎలక్షన్స్లో జనతా పార్టీ గెలిచింది. కాబట్టి ప్రజాభిప్రాయం అప్పుడున్న ఎమర్జెన్సీ వ్యతిరేకంగా వచ్చిందనే విషయాన్ని మనం అంగీకరించాలి ప్రజాస్వామ్యవాదులుగా. తర్వాత నిలబెట్టుకోలేకపోయినారు కాబట్టి మళ్ళీ 1980స్లో ఇందిరాగాంధీ వారికి అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది వేరే విషయం. కానీ ఒక్క విషయం మాత్రం భారతదేశంలో మనం జేజేలు పలకాల్సింది ఏంటంటే భారతదేశంతో పాటుగా స్వతంత్రం వచ్చిన అనేక దేశాలు, విడిపోయిన పాకిస్తాన్ కావచ్చు, దాని పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మన చుట్టూ దేశాలు, అట్లా ప్రపంచంలో అనేక దేశాలు కావచ్చు, అన్ని దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఎన్నికల రూపంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది. నక్సలైట్లు కోరుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి నేను మాట్లాడతలేను. ప్రజలు దాన్ని ఆహ్వానించట్లేదా లేదా వాళ్ళ సిద్ధాంతం ప్రజల దగ్గర ఉందనేది వేరే చర్చ, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుందాం. కానీ ప్రజలు తమకున్న పరిమితుల్లో ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే కోరుకుంటున్నారో వాళ్ళు డిక్టేటర్షిప్ను వ్యతిరేకిస్తున్నారు. అందుకోసమే ఈరోజు జంజీ మీద జరిగిన లాటరీ ఛార్జ్ కానీ, బీహార్లో జరిగిన తూటాల ప్రయోగం AK-47తో కానీ ద రిజల్ట్ బంకీపూర్లో కనబడ్డది. బంకీపూర్ అనే నియోజకవర్గము ఒకప్పుడు ఇది పశ్చిమ పాట్నాగా పిలువబడేది, వెస్ట్ పాట్నా. మొత్తం బీహార్లో అత్యధిక అక్షరాస్యులు, మొత్తం బీహార్లో అత్యధిక పట్టభద్రులున్న నియోజకవర్గం అది. అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది, పట్టణ పాపులేషన్ అది. కాబట్టి బీజేపీ 30 ఏళ్ళ నుంచి గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు నిబిన్ వాళ్ళ ఫాదర్ కంటిన్యూ గెలుచుకుంటూ వచ్చారు. బీజేపీ మీరు చదువుకున్న వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తుందనేసరికి వాళ్ళు బంకీపూర్ చూపెట్టేది, చూడ అక్కడ చదువుకున్న వాళ్ళు గెలిపించినారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క తూట వేల ఓట్లను బీజేపీ వ్యతిరేకంగా మార్చేసింది. బీజేపీ ఊహించలేదు. ఎందుకంటే 3 కారణాలు బంకీపూర్కు గొప్ప ఎగ్జాంపుల్ కనబడతా ఉంటాయి. అదేంటంటే బీజేపీ కంచుకోట బద్దలైంది. 2, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే గెలుస్తారు ఉప ఎన్నికల్లో. బీజేపీ అధికారులు బీహార్లో, అయినా బీజేపీ ఓడిపోయింది. 3, అది మామూలు సీటు కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీట్, అది ఆ సీటు కోల్పోయింది. అంటే ప్రజా వ్యతిరేకత ఎట్లా ఉంది? చదువుకున్న వాళ్ళు యువత ఎక్కువ ఉన్న చోట్ల బంకీపూర్ ఎందుకు ఓడిపోయిందంటే బహుశా యువత మన ఇన్సిడెంట్ తోటి బాగా ఇన్స్పైర్ ఉంటారు.
బీజేపీ దాని నుంచి నేర్చుకోవాలి కాబట్టి బీజేపీ నేర్చుకోవడంలో ఫెయిల్ అయింది కాబట్టి బహుశా ఆర్ఎస్ఎస్ అధినేత గౌరవనీయులు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం అంటే ఆయన మాటలను బట్టి. బేసికల్గా. కానీ మీరు మ్, ఎందుకు గుర్తించలేకపోయినట్లు? ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల ఆలోచనలు ఏమిటి అనేది వాళ్ళకి పెద్ద వ్యవస్థ ఉంటుంది, నెట్వర్క్. వాళ్ళు గుర్తించాలి కదా. అంటే కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను గమనించింది బుచ్చన్న గారు, అంటే నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు విద్యార్థి సంఘాల ఎన్నికలున్నప్పుడు బలమైన విద్యార్థి సంఘ నాయకులు రాజకీయాల్లోకి వచ్చేది, రాజకీయాల్లో ప్రభావితపరిచేది. చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పగలుగుతాం మన దానికి. ఒక 3 దశాబ్దాల నుంచి విద్యార్థి సంఘాల ఎన్నికలు పోయిన తర్వాత బలమైన విద్యార్థి నాయకులు ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదు. రాజకీయాల్లోకి యూత్ వస్తుందంటే అది ఆల్రెడీ ఉనికిలో ఉన్న రాజకీయ నాయకుల వారసులు తప్ప కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళ సందర్భాలు కనిపించట్లేదు. అందుకోసము జెన్యున్ యూత్ లీడర్షిప్ అనేది రాజకీయాల్లో కనిపించట్లేదు కాబట్టి వాళ్ళకు రిప్రజెంటేట్ చేసే యూత్ నాయకులు వచ్చినప్పుడు మంత్రివర్గంలో, అది ఏ రాష్ట్ర మంత్రివర్గం అయినా కేంద్ర మంత్రివర్గం అయినా, యువతకు సంబంధించిన యాస్పిరేషన్స్ని ప్రాతినిధ్యం వహించే నాయకులు లేనప్పుడు చరిత్ర నాయకులను క్రియేట్ చేస్తుంది. బహుశా భారతదేశంలో ఎందుకో ఆ వ్యాక్యూమ్ ఏర్పడినట్టు కనబడతా ఉంది. అంటే యూత్కు సంబంధించిన యాస్పిరేషన్స్, ఇన్స్పిరేషన్స్, వాళ్ళ అవసరాలు గుర్తించడంలో అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచడం అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ కాలేదు కాబట్టి ఒక థర్డ్ ఫోర్స్కి, థర్డ్ వాయిస్కి అవకాశం ఉన్నట్టుగా మనం ఈ మూమెంట్ నుంచి వచ్చే రిజల్ట్ చూడాలి. అంటే అభిజిత్ దీప్కే, ఈ కాకుర జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కాంగ్రెస్కు, బీజేపీకి, కమ్యూనిస్టులకు అనుకోవచ్చా? రాజకీయ అభిజిత్ దీప్కేనే చాలా బలంగా ఒక విషయాన్ని ప్రకటించాడు, మాది రాజకీయ పార్టీ కాదని ప్రకటించాడు. అభిజిత్ దీప్కే చాలా అణగారిన సమాజం నుంచి కిందికి వచ్చాడు. ఇంకా మనం చెప్పాలనుకున్నప్పుడు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింది నుంచి వచ్చాడు. అయినా ఆయన నాయకత్వాన్ని యూత్ యాక్సెప్ట్ చేసింది దేశం మొత్తం. అది గొప్ప విషయం. అది స్పార్క్. అది నేను ఇప్పుడు జనరల్గా మన దగ్గర రాజకీయ పార్టీల్లో తప్పనిసరి అయితే తప్ప కింది వర్గాల నుంచి వచ్చే నాయకత్వాన్ని పై వర్గాలు అంగీకరించవు. నా వాయస్కు నేను కట్టుబడి ఉంటాను నేను. కానీ చారిత్రక చరిత్ర సత్యాలు చూస్తున్నాం కదా, కళ్ళం కూడా కనబడుతున్నాయి కదా. గతంలో చూస్తాం, ఇప్పుడు చూస్తాం, భవిష్యత్తు కూడా చూస్తాం మనం. కానీ అభిజిత్ దీప్కేకి సంబంధించిన రూల్స్ మీద ఎక్కడ చర్చ జరగలేదు. యూత్ యాక్సెప్ట్ చేశారు. జరిగినా యాక్సెప్ట్ చేసిండ్రు. పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు, దాన్ని మెజార్టీగా యాక్సెప్ట్ చేశారు. అతనికి సంబంధించిన విధానాల్లో ఇష్యూస్ మీద డిస్కషన్ తప్ప ఆయన మూలాల్లోకి డిస్కస్ జరగలేదు. తర్వాత ఆయన స్కాలర్షిప్తో నేను చదువుకున్నాను అన్నప్పుడు ఆ స్కాలర్షిప్ రూల్స్లోకి పోయినప్పుడు సింపుల్గా చెప్పాడు, మోడీ గారి సర్టిఫికేట్ చూపెడితే నా స్కాలర్షిప్ వివరాలు కూడా చూపెడతా అన్నాడు. అక్కడి నుంచి బీజేపీకి సంబంధించిన క్రిటిసిజం ఆగిపోయింది అభిజిత్ దీప్కే పర్సనల్ ఇష్యూస్ మీద. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యూత్ కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాలన్నట్టుగా కొంత ట్రెండ్ కనబడతా ఉంది. ఆ ట్రెండ్ను రిప్రజెంట్ చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నట్టుగైతే మనకు కనిపించట్లేదు. ఆ గ్యాప్ మాత్రం ఉంది. కనీసం కొంత ఇంటెలెక్చువల్గా ఈ సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఈ గ్యాప్ను గుర్తించాలని మనం కోరుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళు అతన్ని ఎవరైనా ఒకవేళ ప్రశ్న వచ్చింది అటువైపు నుంచి, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాని వ్యక్తిగతమైన అంశాలు తీయడం వెనుక దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించాలనుకుంటే వాళ్ళు దిగజారిన రాజకీయాలు చేసేవాళ్ళు స్థాయి లేదనుకోవాలి మనం. ఇప్పుడు మనం విధానాల మీద మాట్లాడడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఒక సుదీర్ఘకాలం ఒక దిక్సూచి కోసం ఉపయోగపడేవాళ్ళు. వ్యక్తిగత లిమిటేషన్స్ వరకు ఉండేవాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అంటే చివరికి ఏమైపోయిందంటే ఆ మూమెంట్ చాలా 3 క్వశ్చన్స్ను చాలా జెన్యూన్గా చెప్పింది, చాలా రాజ్యాంగబద్ధంగా మాట్లాడేది. ఒకటి, నీట్ ఎగ్జామ్లో అవినీతి జరిగింది, అల్టిమేట్ బాధ్యులు రాజీనామా చేయాలి, డెమోక్రటిక్ డిమాండే కదా. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలకు గురైన కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున సహాయం చేయాలి. అలా తప్పున డిమాండ్ ఉందా? మూడో డిమాండ్ ఏదైతే ఉందో, ఎవరైతే విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఉండే కేసులు ఎత్తివేయాలని చెప్పింది. ఈ 3 ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చర్చల ద్వారా లేదా మంత్రులు క్యాబినెట్ తీసుకునే నిర్ణయాల ద్వారా అమలయ్యే విషయాలే. దీనికి పెద్దగా జంజాటం లేవు. ఆ చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దెబ్బతినిపోయింది. నిజంగా తొలి రోజుల్లోనే సోనాం వాంగ్చుక్ లాంటిని పిలిచి మాట్లాడినా ఆయనే ఉన్నాడు, నా నిరాదీక్షను విరమించు అంటే, నా నిరాదీక్ష విరమణ అనేది సెకండ్ విషయం, కానీ నాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారా లేదనే విషయాన్ని ప్రకటించుకోవాలంటే అది ప్రాథమిక విషయం అన్నాడు ఆయన. అంటే ప్రభుత్వాలు ఆందోళన జరుగుతున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు చర్చించడం అనేది ఒక ప్రాథమిక విధిగా పెట్టుకోవాలి కదా ప్రభుత్వాలు. ఆ ప్రాథమిక విధిగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రజలు ఇంకో మార్గాన్ని ఎన్నుకుంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో నిజంగా భూ సంస్కరణలు 1970s 1960s సంపూర్ణంగా జరిగితే
నక్సలైట్ ఉద్యమానికి అవకాశం ఉండకపోయేది కదా. ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, డిమాండ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. ఎన్నికలను మేనేజ్మెంట్ ఆఫ్ ఈవెంట్గా చూస్తున్నారు. ప్రజల ఆస్పిరేషన్స్కి సమాధానం ఇచ్చే వేదికగా చూడట్లేదు. అది పెరిగినా కొద్దీ ఇట్లాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయి. దాని నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. కానీ ఇక్కడ విద్యార్థుల విషయంలో ఈ తరం పిల్లలు పట్టించుకోరు అనే ఒక భావన ఉన్నది కదా, ఆ భావన రావడానికి గల కారణాలు, నేపథ్యం ఏమిటి? అంటే భారతదేశంలో ఇప్పుడు మనం ఉంటున్న యుగం ఏదైతే ఉందో అది కంప్యూటర్ యుగం సార్. అంటే మొబైల్ యుగం. ఒకప్పుడు మనం రాతి యుగం నుంచి ఈరోజు మనం మొబైల్ యుగం వరకు వచ్చాం ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు. ఈ మొబైల్ యుగం ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి మనిషికి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. అది నీ ప్రపంచం. నీ ఇన్స్టాగ్రామ్, నువ్వు ఫేస్బుక్లో పెట్టుకునే ఫోటోలు, నువ్వు ట్విట్టర్లో పెట్టే పోస్టులు, అది నీ ప్రపంచం. అంటే నువ్వు ఆ ప్రపంచం నుంచి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడవు, ఎందుకంటే నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉంటావు. ఆ ప్రపంచంలో నువ్వు ఒక హీరోవు, ఆ ప్రపంచంలో నువ్వు ఒక హీరోయిన్వు. మనకు సైకాలజీలో సైకోనాలిసిస్ రీసెర్చ్ చేసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా నువ్వు నీ భావ ప్రపంచంలో నువ్వే ఎంటైర్ ఏ టు జెడ్ నువ్వే. కాబట్టి ఆ భావ ప్రపంచం నీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఫ్యాంటసీ నుంచి బయటకు రావడం ఇష్టపడవు. మొత్తం యూత్ 20 సంవత్సరాలు వచ్చే ఫ్యాంటసీలో ఉన్నదనేదే మనకు ఉన్న ప్రధాన భావన. అందుకోసమే మీరు ఒకప్పుడు నేను విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ లాంటి కార్యక్రమాల్లో మేము విద్యార్థులకు పాల్గొన్నప్పుడు ఒక స్ట్రైక్ పిలిపిస్తే మొత్తం స్కూల్ అంతా, కాలేజ్ అంతా బయటకు వచ్చేది. ఇప్పుడు విద్యా సంఘాల నాయకులు తప్ప వాళ్ళ వెనక ఎవరు క్యాడర్ కనిపించట్లేదు. మిగతా అందరూ బయటకు వస్తున్నారు కానీ వీళ్ళ వెనక క్యారీ కావట్లేదు. మళ్ళీ వాళ్ళ ప్రపంచంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఆ తంతు కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర దాని కొంత ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కానీ దాని రిజల్ట్ విద్యార్థులు రాలేదు. మళ్ళీ ట్రెడిషనల్ పొలిటీషియన్సే ఆ రిజల్ట్ తీసుకున్నారు. కాబట్టి విద్యార్థులు తెలంగాణలో కూడా మేము మా ఫలితం రాలేదనే భావంతో ఉన్నారు. దాన్ని మాకు కాదనలేము. దేశవ్యాప్తంగా ఇది ఇంకా దారుణంగా ఉండేది. కాబట్టి 20 ఏళ్ళ నుంచి కనీసం రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నాన్ని విద్యార్థులు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రాని సందర్భంలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. అంటే విద్యార్థులకు ఏముంటుంది, మొబైల్లో ఛార్జింగ్ చేసి సరిపోతుంది, వాళ్ళు అలా బిజీ అయిపోతారని చెప్పేసి జీరో ఛార్జింగ్తో స్టార్ట్ అయిపోయి ఈరోజు దాన్ని బందీకాలంలో తీసుకొచ్చి జైల్లో అప్రకటితంగా జైల్లోకి బంధించేశారు వాళ్ళను. అది బ్రద్దలు కాదు అనుకున్నారు. కానీ ప్రపంచం గతిశీలమైంది. సూర్యోదయం ఎంత వాస్తవమో మార్పు కూడా అంతే వాస్తవం. కాబట్టి విద్యార్థులు ఈరోజు బయటికి రాగలిగినారు. భవిష్యత్తులో బయటికి వచ్చేలా కూడా ఉన్నారు. మీకు 2 విషయాలు చెప్తాను. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను పదవి స్వీకారం చేసిన తర్వాత యంగ్ రైటర్స్ని ఎందుకోసం అంటే నాకు ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే టైంలో కొంత తేడా వచ్చింది. అసలు ఈ జనరేషన్ తగ్గట్టుగా ఎందుకు పుస్తకాలు రావట్లేదు, ఎందుకు కథలు రావట్లేదని 30 ఏళ్ళ లోపు పిల్లలతోటి 2 సార్లు సమావేశం ఏర్పాటు చేశాను. అందులో నేను మాట్లాడిన తర్వాత పోయి జనంలో కూర్చున్న ఏం మాట్లాడుతున్నారని. ఈ ట్రెండ్కు తగ్గట్టుగా వాళ్ళు రాస్తున్నారు, ఈ ట్రెండ్కు తగ్గట్టుగా చదువుతున్నారు. అయితే మారిన ట్రెండ్ ఏంటి అనేది విషయాన్ని పట్టుకోవడంలో పాతతరం రచయితలు ఫెయిల్ అయిపోయారు, పాతతరం జర్నలిస్టులు ఫెయిల్ అయిపోయారు. పాతతరం సంబంధించిన వాళ్ళ మధ్య ఆ గ్యాప్ని అందుకోవడం ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వీళ్ళ అభిప్రాయాలకు వాళ్ళ అభిప్రాయం మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను పట్టుకోగలిగితే బహుశా ఈ తరం యొక్క ఆలోచనలను మనం స్వీకరించేవాళ్ళం. ఒక్క ఉదాహరణ చెప్పండి దానికి. ఎక్కడ రాసిన కథలు మీటింగ్ ఉన్నది కదా, ఏదో ఒక్క ఉదాహరణ చెప్పండి. సింపుల్గా ఒకప్పుడు మన తెలంగాణలో కథలు అంటేనే సామాజిక సమస్యల నుంచి కథ స్టార్ట్ అయ్యేది, దానికి సామాజిక కోణం ఉండేది. ఇప్పుడు ఒక కథ వ్యక్తిగత సంక్షోభం నుంచి స్టార్ట్ అవుతుంది, వ్యక్తి తను ఎట్లా సంక్షోభం సైకాలజీ కోణం స్టార్ట్ అవుతుంది. ఒకప్పటి కథలకు సోషాలజీ కోణం ఉండేది, అంటే సమాజాన్ని మొత్తం చూసే దృక్పథం ఉండేది. ఇప్పుడు వ్యక్తి నుంచి సమాజాన్ని చూసే దృక్పథంకి వచ్చాం మనం. ఇప్పుడు కథల్లో సైకాలజీ డామినేట్ చేస్తున్నది. అందుకోసం మీరు ఇప్పుడు కెరీర్ మీద మాట్లాడినప్పుడు, కెరీర్ బిల్డింగ్ మీద మాట్లాడినప్పుడు, దాని మీద ఆర్టికల్స్ వచ్చినప్పుడు అది అట్రాక్ట్ అవుతుంది. అందుకోసమే ఈ మధ్య కాలంలో కెరీర్కి సంబంధించిన ఇష్యూస్, జీవన విధానానికి సంబంధించిన ఇష్యూస్, కమ్యూనికేషన్ మీద మనం మాట్లాడి రాస్తే ఆ పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఎందుకో తెలుగు రచనలో ఆ ఒరవడి కొరవడింది. కాబట్టి మన పుస్తకాల అమ్మకాలు తేడా వచ్చింది. అదే ఇంగ్లీష్లో వస్తున్న కొంతమంది రైటర్స్ దీన్ని ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకాల అమ్మకాల్లో ఎక్కడ తేడా రాలేదు. అది నేను గమనించిన సత్యం. ఓకే. దీన్ని కొంచెం పరిశోధన చేయాల్సిందే. ఇప్పుడు ఈ మధ్య CJP వాళ్ళు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
వాళ్ళు పబ్లిక్ ఏమంటున్నారో విందాము అనే ఆ, ఏదో పేరుంది, ఆ పేరు గుర్తొస్తలేదు నాకు. ఆ పేరుతో తిరుగుతున్నారు, అదే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదా? మనం వేచి చూడాలి. ఇప్పుడు నేను దాదాపుగా గతంలో బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు, లేదా సెంట్రల్లో బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడన్నా సందర్భం అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా ట్రెడిషనల్ నాయకత్వం వాళ్ళ చుట్టూ ఉంటారు. యూత్ కొంత క్రియేటివిటీ ఉన్న వాళ్ళు, రైటర్సు, వీళ్ళు వీళ్ళు మాకేం ఓట్లు వేపిస్తారులే, వీళ్ళతో మాకేముంటుంది అని రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం ఉంటుంది. అందుకోసం కొంచెం మేధావులకి లేదా రైటర్స్కి, పోయిట్స్కి రాజకీయ నాయకుల దగ్గర ఊహించినంత గుర్తింపు లభించదు. ఇది వాస్తవం. కాబట్టి వీళ్ళ తపన వినేందుకు ఒక వ్యక్తి ఒక రూపంలో వస్తున్నారంటే, ఒక మూమెంట్ వస్తుందంటే బహుశా యూత్ వాళ్ళ వెనుక ర్యాలీ కావచ్చు. ఒక తేడా ఉండొచ్చు. కానీ నీ బాధ వింటే ఇప్పుడు ఈ రోజులు ఏమైపోయిందంటే, ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళ బాధే చెప్తున్నారు తప్ప మన బాధ వినడానికి ఇప్పుడు ఎవరు అడగలేరు. ఇప్పుడు చాలా గమ్మతైన ట్రెండ్లో ఉన్నాం మనం. పూర్తిగా మనం అస్తిత్వవాదం అంటాం మనం. ఎగ్జిస్టెన్షియలిజం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఒక కొత్త ట్రెండ్ ఇది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ వాళ్ళకున్న సమస్య వినడానికి వాళ్ళ నాన్న దగ్గర టైం లేదు, అమ్మ దగ్గర టైం లేదు, తాత దగ్గర టైం ఉన్న తాత దగ్గర పోయేది వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఏమైపోయిందంటే ఆ గ్యాప్లో యూత్ లీడర్షిప్ వచ్చినప్పుడు వాళ్ళ ఆస్పిరేషన్స్ చెప్పే క్రమంలో అవి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉండే విద్యార్థి సంఘాలు త్యాగాలు చేస్తారు పిల్లలు. చక్కటి విద్యాసంఘ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ కొత్తగా వచ్చే ట్రెండ్కి సంబంధించిన సమస్యల మీద రిప్రజెంట్ చేసే దాంట్లో తేలేదు. 30 ఏళ్ల క్రితం విద్యాసంఘాలు ఏం డిమాండ్ చేశాయో ఇప్పుడు విద్యాసంఘాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి. కానీ యూత్ కోరుకుంటున్న సొల్యూషన్స్, పరిష్కారాలు ఇంకో రకంగా ఉన్నాయి. వాటి వైపు ఫోకస్ జరగలేదు కాబట్టి సడన్గా వీళ్ళ వైపు వెనుకన వచ్చినారు. అందుకోసం వీళ్ళు చిన్న ట్వీట్ చేయగానే లక్షల ట్వీట్లు అనుకూలంగా వస్తున్నాయి. వీళ్ళు ఒక కాల్ చేయగానే వెంటనే విద్యార్థులు వీళ్ళు కాల్కు రెస్పాండ్ అవుతున్నారు. కనీసం వీధుల్లో రాకున్నా కూడా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం చూపుతున్నారు. ఇక్కడ ఇద్దరు తెలుగు కవుల ప్రస్తావన తీస్తుంది అనుకుంటాను. నా కొరకు ఏడ్చేటి నయనంబు లేదే అని కృష్ణశాస్త్రి అంటే, ఏడవకండి ఏడవకండి మీకోసం నేనున్నాను ఏడవకండి అని శ్రీశ్రీ అన్నాడు. ఇద్దరూ ఒకే కాలానికి సంబంధించిన వారు ఇంచుమించు. అయినా సరే భిన్న రకాల అభిప్రాయాలు అక్కడ వచ్చినాయి కదా. అంటే సమాజం ఆనాడు 2 రకాల ఆలోచనలకు వాళ్ళు ప్రతినిధులైతే ఇవాళ అదే సమాజం కంటిన్యూ అవుతున్నది, దాన్ని భిన్నంగా ఉన్నదానే మీరు దాదాపు కంటిన్యూ ఇద్దాం అనుకోవాలి. అయితే ఇక్కడ 2 అంశాలు ఏమున్నాయంటే, వ్యక్తీకరణలో తేడాలు ఉండొచ్చు. ఇప్పటిదాకా మనకున్న అభిప్రాయం ఏంటంటే, యూత్ అంటే వ్యక్తిగతకు సంబంధించిన సుఖాలను కోరుకునే వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, అట్లాగే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళ గురించి ఆలోచన లేని వాళ్ళ ఒక అభిప్రాయం మనకు ఉండేది. కృష్ణాస్త్రి అభిప్రాయమే. సెలయేళ్లలోకి వెళ్ళి గలగల పారే నదులలో నుంచి ప్రయాణం చేస్తూ ఆకులను లెక్క పెడుతూ అట్లాగే పక్షుల కిలకిల రావాలను ఎంజాయ్ చేసే తరం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అట్లాగే ఈరోజు యూత్ కొన్ని ఇష్యూస్లో అప్పుడు డిబేట్ చూస్తుంటారు కొన్ని టీవీలలో, యూత్ను కూర్చొని పెడతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా, రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకులు డైరెక్ట్గా బేసికల్గా యూనివర్సిటీస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ వింటుంటాం. ఈ మధ్య మా ప్రయోగాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా చేసే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ చుట్టూ ఉండే పార్టీ కార్యకర్తలు, పార్టీ వలయం కాకుండా బయట సివిల్ సొసైటీ ఉంటుంది, అందులోకి వెళ్ళే ప్రయత్నం ఏదైతుందో అది ఇండియన్ పాలిటిక్స్లో ఉండకపోయేది అంతకుముందు. ఇప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటున్నాయి. అంటే యూత్ కూడా సమాజం గురించి మాట్లాడే ట్రెండ్ను కొనసాగిస్తున్న విషయం మనకు అనిపించింది. కాకుంటే ఆ ట్రెండ్ను మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు గుర్తించకపోవడం వల్ల ఆ ట్రెండ్ వాల్యుబుల్గా మనకు అనిపించట్లేదు. కానీ ఆ ట్రెండ్ ఇంకా బతికే ఉంది. మార్చ్ చెప్పినట్టుగా డైలెక్టిక్స్లో వాదం ఉంటుంది, తీస్తుంటుంది, దానికి యాంటీ థీసిస్ ప్రతివాదం ఉంటుంది. రెండూ కలుస్తూనే మనకు సింథసిస్ రూపంలో ముందుకు పోతుంది అనేది చరిత్రలో ఇప్పటికీ రుజువుతున్న అంశమే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ సిజేపీ ఆందోళన ఒకవైపున, కమ్యూనిస్టు పార్టీలు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, రాహుల్ గాంధీ ఆందోళన. బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినాక కాంగ్రెస్కు మీద తీవ్రమైన దెబ్బ పడ్డది. సిజేపీతో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండవచ్చు అనేది నేను పార్టీ నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తాను. అదేంటంటే, రాహుల్ గాంధీ గారు మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా నిలబడ్డ నేతగా మనం చూడాలి. మిగతా కాంగ్రెస్ పార్టీలో చాలామంది కూడా రాహుల్ గాంధీ గారి స్పీడ్ని అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీలో ఒక అద్భుతమైన కమ్యూనిస్ట్ కనబడతా ఉన్నాడు. రాహుల్ గాంధీలో
అలాగే రాహుల్ గాంధీలో అద్భుతమైన లిబరలిస్ట్, అంటే ఉదారవాది, నెహ్రూకు సంబంధించిన ఉదారవాది, అన్నిటి ఓన్ చేసుకునే రాహుల్ గాంధీలో ఒక ఎగ్జిస్టెన్స్ లిస్ట్ కనబడతా ఉంటే అస్తిత్వవాది కనబడతా ఉన్నాడు. వీటన్నిటి మేలు కలయిక ఉన్నాడు కాబట్టి బహుశా రాబోయే తరానికి తిరుగులేని నాయకుడిగా రాహుల్ గాంధీ ఉంటాడనే నమ్మకం మాలాంటి వాళ్ళకు ఉన్నది. మిగతా కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ లీడర్షిప్ దాన్ని అందుకోలేకుంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనలు నిజం కాకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీకి సంబంధించిన విషయంలో ఇప్పుడున్న మొత్తం భారతదేశంలో ఎగ్జిస్టింగ్ నాయకుల్లో అతనే అత్యంత ప్రభావశీలిగా ఉన్నాడు. కాబట్టి 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ గారికి పాదయాత్ర చేసిన తర్వాత ఉన్న రాహుల్ గాంధీకి తేడా కనబడుతూ ఉంది. బహుశా యూత్ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో రేపు ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారి రూపంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వాడిగా నేను భావిస్తున్నాను. కానీ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లో ప్రియాంక అండ్ రాహుల్ గాంధీ ఇద్దరి మాటలు ఇవన్నీ విచిత్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటి వాళ్ళ గురించి? సహజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక తరం నాయకత్వం దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలనే తపన ఉంది. ఎందుకోసం అంటే ఎప్పుడు కానీ ఐడియాలజీ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ నాయకత్వం ఉంటుంది. ఈ ఐడియాలజీ ప్లాట్ఫామ్ నాయకత్వాన్ని అందుకోలేనప్పుడు నాయకత్వానికి వీటికి మధ్య తేడా ఏర్పడుతుంది, అప్పుడు రిజల్ట్ రాదు. ఆ మూడింటిని సమన్వయం చేసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూయన్ ఐడియాలజీని ఓన్ చేసుకోకుండా ఈ దేశంలో డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ యొక్క ఓట్లను తిరిగి తెచ్చుకోలేదు, ఇది వాస్తవం. కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ఏదైతుందో ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీ ఈరోజు బలమైన పార్టీగా ఉంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఫ్లారిడా నుంచి ఐజ్వాల్ వరకు బీజేపీని ఢీకొనే సత్తా ఆ ప్లాట్ఫామ్ కాంగ్రెస్కి ఉంది. దాన్ని ఒక నిర్మాణాత్మక పరంగా మార్చుకున్నంత వరకు, రాహుల్ గాంధీ ఐడియాలజీనే ప్రజల్లోకి తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడం అంత ఈజీ కాదు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ బేస్ను ప్రేమించే నేను భావిస్తున్నాను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారిద్దరి కారణంగానే, అంటే సమర్థవంతమైన నాయకత్వం అందించని కారణంగానే భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తున్నది అనేది ఒక అభిప్రాయం ఉన్నది. వారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వైపే దేశం చూస్తున్నది. ఎస్, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కదా, తర్వాత ఒక గ్యాప్ వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీలో. ఆ గ్యాప్ని ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పూర్తి చేయబోతున్నారు. కాబట్టి బీజేపీ మొట్టమొదటిసారిగా దేశంలో మెజార్టీ స్థానాలకు దూరమైంది. 2014లో భారతీయ జనతా పార్టీ ఎంత కంఫర్టబుల్గా గెలిచిందో, 2019లో ఇంకెంత బాగా కంఫర్టబుల్గా గెలిచిందో, 2024 ఎన్నికల్లో అంత కంఫర్టబుల్గా గెలవలేదు. బీజేపీ డిక్లైన్కి కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలున్న 100 స్థానాలకు ఎగబాడడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వమే కారణమని మనం భావిస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా వచ్చి అడ్రస్ చేయకపోవడానికి, మోడీ గారు వచ్చి అడ్రస్ చేయకపోవడానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారు ఉన్నారు కాబట్టి కారణమని మేము భావిస్తున్నాం. వచ్చే ఎన్నికల నాటికి లేదా రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీల ఉనికి ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? కొత్త తరం ఆలోచనలను వాళ్ళు నిరంతరం మారాలి, గత్తారిక భౌతికవాదం చెప్తారు కదా, వాళ్ళు దీని నుంచి నేర్చుకునే అవకాశం ఉండదా, మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మొట్టమొదటిసారిగా ఈరోజు జంజీ ఏదైతే ప్రగతిశీల వాదాలకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారో, పాటలు పాడుతున్నారో, ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, అవి కమ్యూనిస్ట్ పార్టీ బేసిక్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు వాటి ఓన్ చేసుకునేందుకు సిద్ధంగా లేవు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జనరేషన్స్ గ్యాప్ ఉంది. నాయకత్వం అంతా ఎబో 70sలో ఉన్నది. వాళ్ళ ఆలోచన విధానం అంతా బిలో 30కి సంబంధించిన ఆలోచన. ఈ బిలో 30కి సంబంధించిన ఆలోచనని, బిలో 30కి సంబంధించిన నాయకత్వం తీసుకోకుండా కమ్యూనిస్ట్ పార్టీ పవర్లోకి రావు. కమ్యూనిస్ట్ పార్టీలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకప్పుడు మేము కమ్యూనిస్ట్ సంబంధించిన విద్యా సంఘాల్లో పనిచేసిన వాడిగా, మొట్టమొదటిసారిగా మీరు ప్రజా సంఘాల్లో మీ విద్యా సంఘాలను బతికించుకునే ప్రయత్నం చేయండి. మీ విద్యా సంఘాల యొక్క నిర్మాణాన్ని విస్తరింపే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి విద్యా సంఘాల నుంచి ఏదైతే నాయకత్వం వహించిందో, నాయకత్వాన్ని విద్యా సంఘాలు అందించినాయో, మీ విద్యా సంఘాలను మీరు బలోపేతం చేసుకోకుండా మీ పార్టీలు బలోపేతం చేసుకోలేని పరిస్థితి ఈరోజు నిలబడ్డది. అందుకోసము ఫోకస్ ఆన్ యువర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనేది నేను వాళ్ళకి ఇచ్చే సలహా. మహాత్మా గాంధీని భారతదేశ రాజకీయ నాయకులు 1-2 సందర్భాల్లో తప్ప మిగతా గుర్తు చేసుకోరు. కానీ ఈ తరం అంబేద్కర్ గాంధీని ఎలుగెత్తి చాటడం గల కారణం ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే వాస్తవంగా నేను ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు వీరిద్దరు గొప్పతనాన్ని ఈ రూపంలో అంచనా వేయడం సంబంధించిన అంశాల్లో మేము సక్సెస్ కాలేకపోయినాం మా తరం అంతా కూడా. కానీ చాలా జాగ్రత్తగా ఈరోజు ప్రపంచ చరిత్రను చూస్తే, ఇరాన్ మీద అమెరికా చేసిన దాడులను చూసినా,
ఇప్పటికీ భారతీయ సమాజంలో ఇంక్లూజివ్నెస్ను కోరుకునే ఫోర్సెస్ చూసినా, విప్లవం అంటే అర్ధరాత్రి మార్పు వస్తుందని చెప్పే వాళ్ళకన్నా, విప్లవం అంటే గుణాత్మకంగా గ్రాడ్యువల్గా వస్తున్న మార్పును చూసుకుంటున్న ఈ మొత్తం పరిణామాలను చూసినా కూడా గాంధీ గొప్పతనం మనకు కనిపిస్తుంది. మహాత్మా గాంధీ ఐడియాలజీ రెలవెన్స్ మనకు కనపడుతుంది. అట్లాగే మొత్తం ప్రపంచంలోనే అసమానతల నుంచి సమానత్వం కోసం ఎదిగిన నాయకుల్లో 1, 2, 3 నా ఉద్దేశంతో నెంబర్ 1 కనిపించే వ్యక్తి ఎవరుతుండ్రో వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి మహాత్మా గాంధీ శాంతియుత సహజీవనానికి ప్రతీక కనబడుతూ ఉంటాడు. మనిషి అంతిమంగా మనము సహనంతో శాంతియుతంగా జీవించాలని కోరుకునే ప్రతి సందర్భంలో గాంధీ ఉంటాడు. లిబరల్గా విశాలంగా కనబడుతుంటాడు. ఆత్మగౌరవము ద్వారా మాత్రమే సమానత్వ సాధనకి మార్గం వేస్తున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనబడతాడు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భిన్నమైన ధృవాల నుంచి వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, కానీ ఐడియాలజికల్ సింథసిస్ చేసే అంటే ఐడియాలజీకి సంబంధించిన ఇష్యూస్ని ఈరోజు సమ్మిళితం చేసే ఆధునిక ప్రపంచానికి వాళ్ళిద్దరు అవసరం ఉందన్న విషయమే ఈరోజు భారతీయ యువత వాళ్ళిద్దరి పట్ల మీరు చూడండి, యూత్లో ఎక్కడ కూడా గాంధీ వ్యతిరేకంగా మాట్లాడేట్టుగా సందర్భాలు కనబడవు. అంబేద్కర్కు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఒక మహత్తరమైన గుర్తింపు వచ్చింది. కాబట్టి ఈ రెండు కూడా మారుతున్న తరం ఏ ఐడియాలజీకి కోసం నిలబడాలనుకుంటుండో ఆ ఐడియాలజీని ప్రవచించిన వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వీళ్ళు ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. మన దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలు ప్రధానంగా విద్యార్థుల కేంద్రంగా వాటి ప్రభావాలు అనంతర కాలంలో ఎట్లా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.